హాయ్ గాయ్స్, నేను ఇవాళ పెసరపప్పుతో పప్పు కట్ట తయారు చేసి చూపిస్తాను అనమాట. దానికోసం నేను ఈ కప్పుతో పెసరపప్పు అయితే తీసేసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. గ్యాస్ అయితే వెలిగించేసుకుంటున్నాను. దీన్ని అయితే ఉడకబెట్టేసుకుందాం. ఇది బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చిక్కగా ఉంటది అనమాట పప్పు గట్ట అన్నది. ఒకవేళ ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం అక్కడక్కడ బద్దలుగా ఉంటది. చిక్కగా ఉండాలి అంటే కనుక దీన్ని మనం మిక్సీ అయితే వేసుకుంటే కనుక చిక్కగా అయిపోతుంది. సో చూసుకుందాం. పప్పు అయితే చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కట్టేసుకుని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాల్సి ఉంటది. ఇది చల్లారే లోపల ఆనియన్స్ అవి కూడా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. దానికోసం నేను గిన్నె పెట్టేసుకున్నాను. అందులో ఒక 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాం. ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని ఇది ఉడకబెట్టుకుందాం. ఇందులో ఒక 4 ములక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను అనమాట. ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటది. ఇందులో మీడియం సైజు ఒక 2 టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. ఇవన్నిటిని కూడా బాగా మెత్తగా అయ్యేలాగా మనం ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒకవేళ టేస్ట్ సరిపోతే కనుక అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను 2 స్పూన్స్ అయితే వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, అదైతే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసుకుని దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇలా అంతా కూడా పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఎక్కువద్దు, ఒక 1/2 కప్ యాడ్ చేసుకుని దీన్ని కలుపుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చిక్కగా ఉందో. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చిక్కగానే ఉంచుతున్నాను, మరి పలసం చేస్తే బాగోదని. దీన్ని బాగా మరగనిద్దాం. చూడండి ఈ విధంగా మరుగుతుంది. అలా మరుగుతున్నప్పుడు పప్పు గట్లో అందులో ఒక 2 స్పూన్స్ చారు పొడి, నేను ఇంట్లో తయారు చేసిన చారు పొడి ఉంది కదా, అది వేస్తున్నాను అనమాట. వేసుకుని కలుపుకుంటే మొత్తం పిండి అంతా కలిసేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని, చారు పొడి వేసాక ఇంకా గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లో తగ్గించేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యాక చారు అన్నది మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కడిగి సన్నగా తురుముకున్న కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో వేసుకుని ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. దీనికి పైనుంచి తాలింపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తాలింపు కోసం చిన్న ముక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ అయితే కాగిపోయింది. అందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ వేడికే వేగిపోతాయి. ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఇంగువ, 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాస్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. కరివేపాకు కూడా వేగిపోతుంది. సో తాలింపు అన్నది వేగిపోయింది అనమాట. ఇప్పుడు గిన్నె తీసేసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అయితే ఇందులో వేసేసుకుందాం. ఎప్పుడు కూడా తాలింపు వేసాక ఇలా ఇందులో కూడా కొంచెం వేసేస్తే ఆయిల్కి ఆయిల్ వేస్ట్ అవ్వదు, తాలింపు కూడా మంచి సువాసన అన్నది వస్తుంది అనమాట. సో కలిపేసుకుందాం. గుమగుమలాడే పప్పు గట్ట అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది రైస్ లో ఏదన్నా ఆమ్లెట్ తో గానీ, వడియాల అప్పడాలతో గానీ తింటే చాలా బాగుంటది అనమాట. దీన్ని మీకు సర్వింగ్ బౌల్ లో తీసి చూపిస్తాను నేను.
గుమగుమలాడే పప్పు గట్ట అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.